గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం. అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనంలోని 2వ భాగము. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నిన్నటి వర్తమానపు ఆత్మీయ ఆహారం యొక్క కొనసాగింపు. దేవుని యొక్క వాక్యము వెలుగు, అంటే దేవుని మాటలు జీవితాలకు వెలుగు. ఒక మనిషి సరి అయినటువంటి మార్గములో జీవించాలంటే ఆ వ్యక్తికి దేవుని యొక్క వాక్యము వల్లనే సాధ్యపడును. ఎందుకంటే దేవునికి జరిగినది తెలుసు, జరగబోతున్నది తెలుసు, జరుగుతున్నది తెలుసు. ఆయన అనంతుడు, అంటే ఆయనకు ప్రారంభం లేదు, అంతము లేదు. మన జీవితాలను సృజించినది ఆయనే. ఆయనకు సర్వము తెలుసు, సమస్తము తెలుసు. అందుకే సమస్తము ఎరిగిన ఆయన మాటలు మన జీవితాల్లో ఉండకపోతే మన జీవితాల యొక్క గమ్యము శూన్యమే. జీవించుచున్నామన్న పేరు మాత్రమే గాని మనము మృతులమే అవుతాము. మనం గడపబోయే దినాల యొక్క ప్రాముఖ్యతను, ఉద్దేశాలను, విశిష్టతను తెలిపేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యము వెలుగు. ఆ వెలుగు మన జీవితాలలో ప్రకాశించుచుంటే చీకటి ఉండదు, మన జీవితాలు జారిపోవు. ఇంత ప్రాముఖ్యమైనటువంటి వెలుగు మన జీవితాలలో ఉండకపోతే జీవితాలు అంధకారమయమే. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు బ్రతుకగోరుచున్నామో, ఎవరి కోసము బ్రతుకుచున్నామో, నీ జీవితం యొక్క సార్థకత ఏమిటి, నీ జీవితమును సృజించినది ఎవరు, నీ జీవితం యొక్క గమ్యం ఏమిటి, నీ గమ్యము శాశ్వతమైనదేనా, స్థిరమైనదేనా, లేక అశాశ్వతమైనదా? ప్రతి ఒక్కరి యొక్క జీవితాలు, వారి స్వభావాలు దేవుని యొక్క వాక్యములో ఉన్నాయి. నీ స్వభావము, నా స్వభావము, మన ఏ కోవకు చెందిన వారమైనా మన ఆలోచనలు ఏమిటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ దేవుని యొద్ద, అంటే దేవుని యొక్క వాక్యములోనే జవాబు ఉంది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ సృష్టిలో చేయబడినటువంటి జీవించిన ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితము ఉంది. అందుకే ఈ జీవపు మాటలు మన జీవితాలకు వెలుగునిచ్చి నడిపిస్తూ మనలో ప్రకాశిస్తూ ఉంటాయి. చీకటిలో ఉండటము ఇష్టపడవు. చీకటి కంటే చాలా భయపడతావు నీవు. చీకటిని అసహించుకునే నీవు నీ జీవితము చీకటిలో ఉంటే ఎందుకు చీకటిలో నుండి వెలుగులోనికి రావటానికి ఇష్టపడవు? ఇది చాలా విచారించాల్సినటువంటి విషయమే. పాపపు క్రియలు కలిగి ఉంటే, పాపపు జీవితాన్ని కలిగి ఉండటం చీకటిలో జీవిస్తున్నట్లే. నీతిని ప్రేమించి నీతిని అనుసరించటము, నీతిమంతుడైన యేసుక్రీస్తును కలిగి ఉండటము వెలుగులో జీవించటమే. ఎందుకంటే నిజమైన వెలుగు ఆయనే. ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుషుని యొక్క చీకటిని తొలగించి ఆయన తన వెలుగుతో నింపాడు. ఎవరైతే ఈ గొప్ప పరలోకపు వెలుగులో వెలిగించబడి ఆ వెలుగులో నడిచే వారిని శ్రమల పాలు చేయువారుగాను, వ్యాజ్యమాడువారుగాను, వారి మీద అబద్ధములు పలుకువారుగాను, వారి ప్రాణములను తీయగోరువారుగాను, చెదరగొట్టబడే పొట్టువలే మాత్రమే కాక, దేవుని దూత చేత తరమబడుట మాత్రమే కాక, వారి యొక్క త్రోవ చీకటి అయి జీవితాలు నిలకడలేని జారుడుగా ఉంటారు. ఇది ఆయనచే వెలిగించబడిన వారికి దేవుడు వారి పక్షాన చేసే గొప్ప యుద్ధం.
ఇశ్రాయేలీల పక్షమున వెలుగు స్తంభముగా ఉన్నాడు దేవుడు. ఫరో రాజ్యానికి భవిష్యత్తు లేకుండా చీకటిమయము చేసే ఎర్ర సముద్రములో ముంచివేసి దేవుడు తనచే వెలిగించబడిన వారిని నడిపించి వారి పక్షాన ఉండి గొప్ప అభయాన్ని ప్రకటించాడు. ఆశ్రమై, కోటయై, కొండయై, కాపరియై వారిని నడిపించాడు. దేవుడు మనకు తోడుగా ఉండి అలాగున నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్వామి. దేవా, చీకటిలో జీవించక మీ యొక్క వెలుగులో మేము జీవించి మమ్మల్ని వెలిగించినటువంటి మా దేవుని యొక్క వెలుగుని మేము ప్రకాశింపచేయనట్లుగా మేము మరుగైనటువంటి వారమై కాక ఎల్లప్పుడూ మీకు సాక్షులమై ఉండుదుముగాక. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు కలగచేసి మీ కాపుదలలో భద్రపరిచి నడిపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.